ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. భారతదేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల పర్వం కొనసాగుతున్నటువంటి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో హడావుడి కొనసాగుతూ ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పోయినా సరే ఒక 5-6 నెలల క్రితం జరిగినటువంటి ఏమరపాటో పొరపాటో ఈ లంగలు ఈ దొంగలు చెప్పినటువంటి అబద్ధపు 6 ప్రచారాలను నమ్మి తెలంగాణ జాతి పితను మేము దూరం చేసుకున్నాం అనేటువంటి ఒక బాధ తప్ప హృదయంతో ఏ గ్రామాలకు మేము తిరిగినా కూడా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంత ఘోరంగా ఒక ప్రభుత్వం ఎన్నికైన తర్వాత కేవలం 5 నెలల కాలంలోనే ఇంత వ్యతిరేకత కూడా కట్టుకున్నటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడు కూడా లేదు. ఎందుకంటే అమలుకు సాధ్యం కానటువంటి అన్ని దొంగ హామీలను ఇచ్చి ఈరోజు ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుకుంటూ కేసీఆర్ గారి కంటే గొప్పగా నువ్వేం చేస్తామనేటువంటి విషయాన్ని చెప్పకుండా పొద్దున్న లేస్తే కేసీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు తిట్టుడు, పాతాళం దొక్తా, పేగులు వీక్తా, గోళీలాడుతా, తొండదోలు పెడతా. మీరు తొడలబడుతోడా ముఖ్యమంత్రి పదవి అంటే? కోతులాడిస్తూడా? విచిత్రమైనటువంటి ఒక పరిస్థితి రేవంత్ రెడ్డిని చూసి దాపురిస్తా ఉంది. కేసీఆర్ గారి కంటే గొప్పగా నువ్వేం చేస్తావు? అడ్డగూడూరుని ప్రత్యేక మండలం చేసి చాలా సంవత్సరాలు కళ నెరవేర్చినాం. లక్ష్మీదేవిలో కొత్త రోడ్డు వేస్తున్నాం. ఆల్రెడీ మానేకుంట బ్రిడ్జ్ కంప్లీట్ చేసినాం. పాటిమాట్ల అడ్డగూడు రోడ్డు కంప్లీట్ చేసినాం. ఆ రోజు నేను ప్రయత్నం చేసిన అడ్డగూడు నుంచి చల్లరామవరం వరకు రోడ్డు పెండింగ్ ఉంది. పోయి ఆయన చేసినా కూడా నేను ఈ రోడ్డు చేపిస్తాను. ఒక కొత్త ప్రయత్నం కోసం, కొత్త సంక్షేమ కార్యక్రమం కోసం మీరు మాట్లాడితే బాగుంటుంది. కానీ ఎంతసేపు అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడుకుంటా వ్యక్తిగతమైనటువంటి దూషణ ద్వారా పబ్బం గడుపుతాం అనేటువంటి ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలంటే, వాడు ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలంటే ప్రశ్నించే గొంతు పార్లమెంట్లో ఉండాలి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి క్యామా మల్లేష్ యాదవ్ గారిని భువనగిరి నియోజకవర్గం నుంచి పార్లమెంట్లో మనం గెలిపిస్తే ఈ సంక్షేమ కార్యక్రమాల అమలుకు శక్తివంచన లేకుండా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం పనిచేస్తాడు. కేసీఆర్ గారికి మీరు బలం చేకూర్చోలేతారు. కేసీఆర్ గారు కూడా గట్టిగా కొట్లాడి ఎట్లయితే ఒక బస్ యాత్ర పేరుతో బయటికి రాగానే రైతు బంధు వచ్చిందో, ఎట్లయితే తుంగతుర్తిలో పొలాలు ఎండిపోయినాయని చెప్పి రాగానే కాలువలో నీళ్ళు వచ్చినాయో, కేసీఆర్ గారు మాట్లాడితేనే మన బతుకులు బాగుపడతాయి అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకొని ఈ ఓటుకు నోటు దొంగలకు బుద్ధి రావాలన్నా మన దగ్గర పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసినటువంటి గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ సంతకాన్ని దొంగ సంతకం పెట్టినని చెప్పేసి పార్టీలకు వెళ్ళి బహిష్కరించారు. 2006 నేను మనగాలని చెప్పేసి జెడ్పీటీసీగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే వంకాయ గుర్తు మీద 100 ఓటు రాలే. ఇలాంటి దొంగ సంతకాలు పెడుతున్నారని, భూ కబ్జాలు పెట్టినని చెప్పి మొన్ననే కేసీఆర్ని ఇటువంటిలో తీసుకొచ్చి మన నెత్తి మీద పెడతామంటే తస్మాత్ జాగ్రత్త, సహించేది లేదు. ప్రజారా గమనించండి. రేపు మీ సంతకాలు కూడా దొంగ సంతకాలు పెట్టి బ్యాంకులలో మీ పేర్ల మీద లోన్ తీసుకునేటువంటి ఒక దొంగ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. దాన్ని దయచేసి గమనించుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. వికాస్ అయినటువంటి నిజాయితీతోని 35 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి మా క్యామా మల్లేష్ యాదవ్ గారిని, చిన్న కుటుంబం నుంచి వచ్చిండు, చిన్న మచ్చలేదు, ఆయన గెలిపించడం ద్వారా పార్లమెంట్ అడుగు పెడితే ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగానైతే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు 1500 గంటలు పార్లమెంట్లో మాట్లాడి తెలంగాణ హక్కుల కోసం ప్రయత్నం చేసిర్రు, అదే కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు మొత్తం 10 సంవత్సరాల కాలంలో 4 గంటలు మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు 1500 గంటలు మాట్లాడారు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఏంది కారణం అంటే పార్టీల వారిగా అవకాశం ఇస్తారు తప్ప ప్రాంతాల వారికి అవకాశం ఇయ్యరు. బీఆర్ఎస్ పార్టీకి అవకాశం వచ్చినప్పుడు మనం మాట్లాడతారు, ప్రశ్నిస్తారు. కాబట్టి రేపు మళ్ళీ ప్రశ్నించే గొంతు పార్లమెంట్లో ఉండాలి. ఏదైనా ఆపద వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు, ఒక అధికారికి మాట్లాడాలి. మనకి ఎంపీ ఉంటే మనకు ఆ బలం ఉంటుంది, మనకు ఆ లాభం జరుగుతుంది. దయచేసి అందరూ ఆలోచించి జరిగిన పొరపాటును సవరించుకోవడానికి ఒక అవకాశం లాగా ఎంపీ ఎన్నికలను భావించి మే 13వ తారీఖున బ్యాలెట్ పేపర్లో ఉన్నటువంటి 2వ నెంబర్ గుర్తు, కారు గుర్తు మీద వచ్చినటువంటి క్యామా మల్లేష్ యాదవ్ గారికి మద్దతుగా నిలబడండి. అబద్ధ ప్రచారాలతో ముందు సాగుతున్నటువంటి దొంగలకు, లంగలకు చెంప మీద చెల్లుమని చెప్పే విధంగా, సమాధానం వచ్చే విధంగా రేపు మీ తీర్పు ఇవ్వాలని చెప్పేసి అడ్డగూడూరు మండల ప్రజలందరికీ, తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ నేను అభ్యర్థిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీ. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.